హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష్వీస్ హోమ్. ఈరోజు మనం కాకరకాయ కొబ్బరికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కాకరకాయ ముక్కల్ని మనకిష్టమైన షేప్స్లో ఎలా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోండి. తర్వాత అవి నీళ్లు ఊరుతాయి అన్నమాట. వాటిని మనం ఈ విధంగా గట్టిగా పిసికి వాటిలో ఉన్న చేదంతా పోతుంది. అప్పుడు వాటిని మనం పక్కకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ పసరంతా పోయి చేదు కూడా కొద్దిగా తగ్గుతుంది దానివల్ల. ఇదిగో ఈ విధంగా మొత్తం అంతా పిండేసి మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ కారంలోకి మనకి కొద్దిగా పల్లీలు అవసరం అవుతాయి, పల్లీలు వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చెనగపప్పు వేయాలి. అలాగే కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. వాటి కోసమని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఇందాక మనం బాగా పిండేసి తీసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చెనపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ఎండు కొబ్బరి యాడ్ చేసుకుని అలాగే మనకి కారం ఎంత కావాలో అన్ని ఎండుమిర్చి కూడా యాడ్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వాటిని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7 or 8 వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన ఈ కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ముందే ఆనియన్స్ వేస్తే అవి మాడిపోతాయి, అందుకని మిడిల్లో వేసాను అన్నమాట. ఇప్పుడు మనకి పౌడర్ ప్రిపేర్ అయింది కదా, ఈ కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని మనం ఎంత కావాలో అంత చూసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, చాలా టేస్ట్ ఉంటుంది పౌడర్ వల్ల. మనకి అంత చేదు కూడా అనిపించదు. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.